అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ బొమ్మ ముచ్చట్లు. కొన్నిసార్లు మన లైఫ్లో మేము లోయెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు గివప్ చేయాలి అనుకున్నప్పుడు మాకి అతిపెద్ద ఇన్స్పిరేషన్గా ఉండేది నేచరేనండి. ఈ యొక్క రోజ్ ఫ్లవర్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ప్లాంట్ కంప్లీట్గా ఎండిపోయింది అనమాట. అండ్ మా అమ్మ ఈ ప్లాంట్ ఒక స్టెమ్ ఏదైతే ఉందో అది ఇంచేసినది కూడా. ఇంకా ఈ పాట్ని విత్ ప్లాంట్ పారేయాలి అనుకునే టైంలో సడన్లీ మళ్ళీ చిగురు స్టార్ట్ అయ్యింది. ఒక 1 monthకి ఈ ఫ్లవర్ అయితే బ్లూమ్ అయింది. మేము ఇంటికి వచ్చాక మా రోజ్ ప్లాంట్స్లో వచ్చిన ఫస్ట్ ఫ్లవర్ అనమాట. చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఎంత హార్ష్గా ఉన్నా, కేర్ టేకర్స్ ఎవరు లేకపోయినా, మేము కరెక్ట్గా దానికి వాటర్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది తన ఇన్నర్ స్ట్రెంగ్త్తో ఫైట్ చేసి మళ్ళీ ఫ్లవర్ అయితే బ్లూమ్ అయింది. అది చూసినప్పుడు మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మన లైఫ్లో కూడా చుట్టుపక్కల ఎంత గొడవ జరుగుతున్నా లేదా ఎంత మమ్మల్ని ఇలా కిందికి లాగే సిచ్యువేషన్స్ లైఫ్లో మాకు ఎదురైనా కూడా ఈ రోజ్ ప్లాంట్ లాగే గివప్ చేయకుండా మన ఇన్నర్ స్ట్రెంగ్త్తో ఎంత ఫైట్ చేస్తే అంత అందంగా మేము కూడా ఈ రోజ్ లాగా ఉండొచ్చు లైఫ్లో. ఈ రోజు మాకు ఇన్స్పిరేషన్ ఇవ్వడమే కాకుండా ఒక్కసారిగా సడన్ సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ రోజుని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం నేను, అమ్మ. అయితే ఇక్కడ ఏం ఫ్రై చేస్తున్నానని చూస్తున్నారండి కన్ఫ్యూజన్తో. యాక్చువల్లీ హెయిర్ ఆయిల్లో ప్రిపేర్ చేస్తుంది అమ్మ. నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంది, అలాగే డాండ్రఫ్ కూడా కొంచెం ఎక్కువైంది, అలాగే హెయిర్ థిన్నింగ్ కూడా చాలా ఉంది. హెయిర్స్ స్ట్రెంగ్త్ లేదు నాకు. చాలా రోజుల నుంచి అమ్మ చెప్తా ఉన్నదనమాట, హెయిర్ ఆయిల్ నువ్వే ప్రిపేర్ చేసుకుని వేసుకో, కొంచెం హెయిర్ లాంగ్గా రాని అని. నేను రీసెంట్గానే ఫెదర్ కట్ అయితే చేపించాను హెయిర్స్కి. సో చాలా పొట్టిదైపోయింది. సో మళ్ళీ హెయిర్స్ లాంగ్గా రావాలి అని చెప్పేసి అమ్మ ఇక్కడ నా కోసం హెయిర్ ఆయిల్ తయారు చేసిస్తుంది అనమాట. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసారు అంటే ఆమ్లా, లెమన్ వేసారు, మరి మందారాకు, కరివేపాకు, కలాంజీ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, అలాగే నువ్వులు, ఆలోవేరా, లవంగం, మరి మెంతులు ఇవి వేసి కోకోనట్ పారాషూట్ ఆయిల్లోనే ఈ ఆయిల్ అయితే రెడీ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఒక చిన్నది 35-40 రూపీస్ది బాటిల్ వస్తుంది కదా పారాషూట్ది, దాంతో ట్రై చేశారనమాట. రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నిందండి. సో అందుకే నెక్స్ట్కి ఐ థింక్ 120 ml బాటిల్ ఏమో అనుకుంటా, 140 రూపీస్ ఏమో పడింది నాకు కోకోనట్ ఆయిల్. దాంతో అయితే ఇప్పుడు ఆయిల్ రెడీ చేస్తున్నారు. యాక్చువల్లీ అలాంటి బాటిల్ ఇంకో 2-3 తీసుకురా ఒకేసారి చేసి పెట్టేస్తాను అని అన్నారు. కానీ మాకు ఒకసారి చెప్తే గుర్తుండదు కదండి, యూనివర్సల్ యూత్ ప్రాబ్లం అది. సో ఆమె చెప్పిన ప్రతిసారి నేను మర్చిపోయి వస్తా ఉంటుంది. సో అందుకే ఇంకా నన్ను నమ్ముకుంటే అవ్వదు అని ఎంత ఆయిల్ ఉంటే అంతే ప్రిపేర్ చేశారు అమ్మ. దీనికి ఇంకా మీరు కావాలంటే బ్రింగరాజ్ లీవ్స్, ఆనియన్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ ఆ స్మెల్ అదేమో నాకు అంత నచ్చదు, ప్లస్ అది సలువ ఎక్కువ. సో అందుకే అమ్మ ఇక్కడ నాకు యాడ్ చేయలేదన్నమాట ఆయిల్లో. రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయండి. ఆల్మోస్ట్ చాలా వరకు హెయిర్ ఫాల్ తగ్గిందని అయితే నేను అన్ను, ఎందుకంటే నేను ఇంకా ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసి జస్ట్ ఒక 10-15 days అవుతుందంటే. కానీ ఈ 10-15 daysలో రిజల్ట్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. కొంచెం అయితే నా హెయిర్ ఫాల్ అవంతా తగ్గింది. ఈ బాటిల్లో మీరు చూస్తున్నారు కదండి ఆయిల్, అంత ఆయిల్ని హీట్ చేస్తే ఇంత క్వాంటిటీ మిగిలిందనమాట. సో ప్రతిసారి మేము ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు ఈ ఆయిలే వాడుతున్నాను. ప్లస్ దీనికి నేను విటమిన్ ఈ క్యాప్సూల్స్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు ఎంత క్వాంటిటీలో ఆయిల్ కావాలో అప్లై చేసుకోవాలి నా హెయిర్స్కి అని అది తీసుకుని దాంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ని వేసి తర్వాత నేను హెయిర్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ హెయిర్ ఆయిల్ రిజల్ట్స్ అయితే చాలా చాలా బాగుందండి. మీలో ఎవరికైనా ఇలా హెయిర్ ఫాల్ ఇష్యూస్ కానీ హెయిర్ థిన్నింగ్ ఇష్యూస్ కానీ ఉంటే ఒక్కసారి ఈ హెయిర్ ఆయిల్ని ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే అనపప్పు సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఎక్కడ చూసినా కేజీలు దొరుకుతున్నాయి అన్నమాట అనపప్పులు. అండ్ ఈ అనుపప్పులతో ఇలా పొట్టు తీసేసి ఒక సాంబార్ చేస్తారండి. కర్ణాటకలో అయితే దీన్ని ఇతికిద్ బేళే సారు అంటారు. అండ్ అది నా ఫేవరెట్ సాంబార్ అనమాట. ఈ సాంబార్ చేసేసి ఒక 3 days నాకు కంటిన్యూస్గా ఇచ్చిన నేను అస్సలు బోర్ అవ్వకుండా తింటాను. జస్ట్ లైక్ బిర్యానీ ఎలా రోజు పెట్టి తింటామో వెజ్లో ఈ సాంబార్ నా ఫేవరెట్. అందుకే ఈ రెసిపీని మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 1.5 kg తీసుకున్నామండి. 100 రూపీస్ పడింది మాకు 1.5 kg. అనపకాయని ఒల్చుకొని ఈ అనపప్పుల్ని 1 night కోల్డ్ వాటర్లో మేము సోక్ చేసి ఉంచాము. ఓవర్ నైట్ ఒకవేళ సోక్ చేయడం మర్చిపోయారు అంటే హాట్ వాటర్లో ఆల్మోస్ట్ 2 to 3 hours సోక్ చేసి ఉంచితే కూడా చాలు. ఇలా ఈ పప్పుల్ని సోక్ చేసి ఉంచడం వల్ల ఈజీగా పొట్లు అనేది మేము తీసేయచ్చు. ఈ సాంబార్ని ఆ పొట్లు అలాగే ఉంచి కూడా చేసుకోవచ్చు. కానీ నాకు ఇలా ఈ పొట్లు తీసేసి చేయడం చాలా ఇష్టం అండి.
పొద్దున్నే టీ తాగేసి పొట్లు తీయడానికి కూర్చున్నామన్నమాట. ఆల్మోస్ట్ 1.5 to 2 hours పట్టింది, ఎందుకంటే 1.5 kg కదా, సో చాలానే టైం పట్టింది. అమ్మ ఏం చెప్పిందంటే కొంచెం చిన్న చిన్నగా ఉండే పప్పులన్నీ నార్మల్ సాంబార్ చేస్తాను, కొంచెం పెద్ద పప్పులన్నీ నీకు నచ్చిన సాంబార్ చేస్తాననింది. కానీ తర్వాత మైండ్ చేంజ్ అయిపోయి మొత్తం ఇదే సాంబార్ చేసేస్తాను అని చెప్పారు. మసాలా కోసం అయితే ఇక్కడ కొన్ని ఐటమ్స్ని డ్రై రోస్ట్ చేస్తున్నారు అమ్మ. ఫస్ట్ అయితే నువ్వులు డ్రై రోస్ట్ చేశారు. నువ్వులు నార్మల్ వైట్ నువ్వులు కూడా మేము తీసుకోవచ్చు, కానీ మా దగ్గర బ్లాక్ నువ్వులు అవైలబుల్ ఉంది కాబట్టి మేము బ్లాక్ నువ్వుల్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాము. పప్పుల్ని ఆల్రెడీ మేము 90% వరకు ఉడకబెట్టేసుకున్నామండి, ఎందుకంటే లాస్ట్ టైం మసాలాతో పాటు పప్పులు వేసి కుక్కర్ మీద విజిల్ వేయించినాము. పప్పులు ఓవర్ కుక్ అయిపోయి పెరుగన్నం లాగా అయిపోయిందనమాట. సో అందుకే ఈసారి ఫస్టే పప్పుల్ని ఒక 90% వరకు ఉడికించుకున్నాము. నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మెంతుల్ని అమ్మ డ్రై రోస్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత శనగపప్పు అలాగే ఉద్దిబేళ్ళు ఇవి రెండు వేసుకుని దాన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. అమ్మ నాకు స్టోరీ చెప్తానిందండి. వాళ్ళు ఆల్మోస్ట్ 20 years బ్యాక్ వేరే ఏరియాలో ఉన్నారు. అక్కడ అక్కాపక్కలో ఉండే నేబర్స్ అంతా ఈ అనపకాయ సీజన్ వస్తే మొత్తం కేజీ అనపకాయలు తీసుకొచ్చేసి ఇంటి ముందు ఒక మ్యాట్ వేసుకొని అక్కడ కూర్చొని దాన్ని ఒలుచుకుంటూ టైం స్పెండ్ చేసేవారంట. ఇంకొంచెం సీజన్ ఎండ్ అవుతుంది అనే టైంకి 4 kgs 5 kgs 100 రూపీస్కి అని కూడా ఇస్తారండి అనపకాయలు. సో అలాంటి టైంలో బల్క్గా తీసుకొని ఆ పప్పులన్నీ సపరేట్ చేసుకొని కొంతమంది దాన్ని ఈ మిక్స్చర్ లాగా రెడీ చేసుకునే వాళ్ళంట, కొంతమంది ఎండలో ఎండబెట్టేసి తర్వాత వాటికి కొంచెం ఉప్పు కారం వేసి సేవ్ చేసుకుని పెట్టుకునే వాళ్ళంట, లేదా ప్లెయిన్గా అలాగే ఎండబెట్టేసి రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే ఎప్పుడు మాకు ఇలాంటి పప్పు సాంబార్ చేయాలి అనిపిస్తుందో అప్పుడు వాటిని యూజ్ చేసుకునే వాళ్ళంట. ఉప్మాలోకి మరి సాంబార్లోకి ఇలా సైడ్ డిష్ కోసం ఇలా అంతా యూజ్ చేసుకునే వాళ్ళంట. ఇలాంటి విషయాలు విన్నప్పుడు నాకు మళ్ళీ ఆ ఒక 90s 80s ఆ ఒక టైం మళ్ళీ వాపస్ వస్తే బాగుండు అని అయితే చాలా అనుకుంటానన్నమాట నేను. అంటే అంతమంది కలిసి మెలిసి ఒక పనిని చేసుకుంటుంటే అది ఆ పని చేస్తున్నట్టు కూడా ఉండదు, అండ్ టైం కూడా అలా గడిచిపోతుంది అనేది మాకు తెలియదన్నమాట. సో ఇక్కడ మెంతులు ఫ్రై అయిపోయాక మరి ఆ పప్పులంతా ఫ్రై అయిపోయినాక కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్, కరివేపాకు, తెల్లగడ్డ మరి అల్లం వేసుకుని గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ టొమాటో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది ఒక్కొక్కటే వేసుకుని చేసుకోవాలి అనేది ఏం లేదండి, అన్నీ ఒకే ప్యాన్లో వేసుకుని డ్రై రోస్ట్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే మెంతులు, నువ్వులు ఇవంతా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత టొమాటో, ఆనియన్ ఇవంతా ఒకేసారి వేసుకుని మేము రోస్ట్ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసుకుని. కానీ ఏంటి అంటే మా అమ్మకి కొంచెం ఆర్గనైజ్డ్గా ఉండడం, అది ఫుడ్ విషయంలో వంట విషయంలో కొంచెం చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు, అందుకే ఒకటి తర్వాత ఒకటి ఆమె అలా ఫ్రై చేసుకుంటున్నారు. అంత పేషెన్స్ లేదు అనేవాళ్ళు లేదా టైం తక్కువ ఉంది అనేవాళ్ళు అన్నీ ఒకే ప్యాన్లోకి వేసుకొని మేము రోస్ట్ చేసుకోవచ్చు. ఈ మసాలాని ఎస్పెషల్లీ ఈరోజు నేను రుబ్బుతున్నాను, అది రుబ్బు రోల్లో. మిక్సీ ఉంది కానీ నాకు ఇలాంటి మసాలాలన్నీ ఇది కానీ లేకపోతే గుత్తొంకాయ కానీ ఇవన్నీ రుబ్బు రోల్లో రుబ్బితే నాకు కొంచెం అది టేస్ట్ ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది అనేది నేను నమ్ముతానమాట. ఈ రుబ్బేటప్పుడు మేము ఏదైతే ఫ్రై చేసి ఉంచుకున్నామో ఆ ఇంగ్రీడియంట్స్తో పాటు ఉడకబెట్టుకున్న పప్పు, కొంచెం టర్మరిక్, సాల్ట్, చిల్లీ పౌడర్ కావాలంటే చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా అండ్ కొంచెం సాంబార్ పౌడర్ ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఉడకబెట్టుకున్న పప్పు ఎందుకు వేసుకుంటున్నాము అంటే సాంబార్ కొంచెం థిక్గా రావాలి అని, లేకపోతే చాలా వాటరీ అయిపోతుంది. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్, మీకు ఎంత సరిపడా ఆయిల్ వేసుకొని జీరా, ఆవాలు వేసుకొని అది చిటపటలాడాక మన గరం మసాలా ఐటమ్స్ అంతా వేసుకోవాలి. బే లీఫ్ ఇదేమంటారో నాకు తెలీదు, తర్వాత కార్డమమ్, అనస పువ్వు ఇవన్నీ వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని కరివేపాకు వేసుకుని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మార్నింగ్ అనగా స్టార్ట్ చేసామండి ఈ సాంబార్ చేయడానికి. అంటే నేను కొంచెం గ్రైండ్ చేయడం లేట్ అయిందనమాట. నార్మల్ మిక్సీ యూస్ చేస్తే ఈ పాటికి సాంబార్ రెడీ అయిపోతుండే, కానీ నేను రుబ్బు రోల్లో దాన్ని మసాలా గ్రైండ్ చేసి సాంబార్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది.
అండ్ ఆకలి అయితే చాలా చాలా వేస్తా ఉన్నిందనమాట. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయండి. ఇప్పుడు మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకుని మాకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలి సాంబార్ అనే దాని పైన మేము వాటర్ యాడ్ చేసుకోవాలి. నార్మల్గా మేము తినే కన్నా కొంచెం వాటర్ ఎక్కువే ఉండాలి, ఎందుకంటే పప్పు 90% ఉడికింది, మిగతాది ఉడకడానికి కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలి. ఫస్ట్ అయితే మసాలా వేసుకుని కొంచెం ఆ పచ్చి వాసన పోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ సాంబారు ఎప్పుడైతే బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు పప్పుల్ని యాడ్ చేసుకుని మనం టేస్ట్ చూసుకోవచ్చు. ఉప్పు కారం తక్కువ ఎక్కువ ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే అండి, మా అనపకాయ పప్పు సాంబార్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. రైస్ కన్నా ఇంకా దోశల్లోకి ఈ సాంబార్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ సాంబార్ని ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అండ్ మీకు రిజల్ట్స్ ఎలా వచ్చింది అనేది తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే హెయిర్ ఆయిల్ కూడా ఎవరికైనా చాలా జుట్టు ఊడిపోయే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయంటే కూడా నేను ఏదైతే హెయిర్ ఆయిల్ చూపించానో అది యాజ్ ఇట్ ఈజ్ మీరు చేస్తే చాలా వరకు హెయిర్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు.